అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు మూల పాఠములో చెప్పే మాట ఏంటంటే, యేసు ప్రభుల వారు ప్రార్థనలో ఉన్నాడు. శిష్యులకు ఏం చెప్పాడు? మీరు మెలకువగలిగి ఉండమని చెప్పాడు. నిద్రపోమని చెప్పాడా? మెలకువ ఉండమని చెప్పాడా? మెలకువగా ఉండి చెప్పాడు. నేను ప్రార్థన చేస్తూ ఉండాలి, మీరు నిశ్చింతంగా ఉండండి, భయపడగాకండి. నేను ఉపవాసం ఉండే కదా, మీకెందుకు? నేను తెల్లవారుజాము లేచి ప్రార్థన చేస్తున్నా కదా, మీకెందుకు? నేను నూనె రాసి ప్రార్థన చేస్తా కదా, మీకెందుకు? నేనుండే కదా అని యేసుక్రీస్తు ప్రభుల వారి బోధ అలా లేదు. యేసు ప్రభుల వారి బోధ ఎలాగా ఉంది? యేసు ప్రభుల వారు ప్రార్థన చేస్తూ మీరు కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఎందుకు ప్రార్థన చేయాలి? ఎందుకు మెలకువ కలిగి ఉండాలి? ఎందుకు మీరు నిద్రమత్తులుగా ఉండకూడదని చెప్తున్నాడు యేసు ప్రభు? ఎందుకు మీరు నిద్రలోకి వెళ్ళకూడదని చెప్పాడు యేసు ప్రభు? బైబిల్ చెప్పే మాట ఏంటంటే, శోధనలోకి ప్రవేశించకుండా ఉండాలి అంటే, శోధనలోకి ప్రవేశించకుండా ఉండాలి అంటే యేసు ప్రభు చెప్పే మాట ఏంటంటే, మీరు మెలకువగా ఉండండి. హల్లెలూయా.